హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 సంవత్సరానికి మొత్తం 900 వేకెన్సీస్తో అయితే డిగ్రీ అర్హతతో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 టు 32 ఇయర్స్ ఉన్న మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇదైతే ఇండియాలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటారు అందరూ. ఐపీఎస్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఇలా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ నేమ్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ సిఎస్సి 2026కి సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి సర్వీసెస్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మొత్తం వేకెన్సీస్ చూసినట్టయితే 933 వేకెన్సీస్ అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, అందులో ఏమేం వేకెన్సీస్ ఉన్నాయంటే అంటే సెపరేట్ అందులో డిఫరెంట్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ జాబ్స్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అందులో చూసినట్టయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్, డానిప్స్ అండ్ అదర్ సెంట్రల్ సర్వీసెస్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ అన్ని పోస్టులకు కూడా ఎనీ గ్రాడ్యుయేట్ ఏ డిసిప్లిన్లో అయినా ఒక డిగ్రీ పట్టా పొంది ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 21 టు 32 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎగ్జామ్ స్టేజెస్ చూసినట్టయితే 3 స్టేజెస్లో కండక్ట్ చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి 2026 ఈ రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఇంతకుముందే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఫిబ్రవరి 2026, అంటే 20 డేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.upsc.gov.in అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్గా ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ చూసినట్టయితే ఇంక్లూడెడ్ మొత్తం అందులోనే కేటాయించారు. ఎన్ని అని అంటే మెన్షన్ చేయలేదు, ఎన్ని అని సపరేట్ చేయలేదు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ కూడా అందులోనే కేటాయించారు. మొత్తం 933 వేకెన్సీస్లో దేనికి ఎన్ని పోస్టులు అని మెన్షన్ చేయలేదు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ బి, డానిప్స్, ఏఎఫ్హెచ్క్యూ, సివిల్ సర్వీసు, పాండిక్స్ ఇలా అన్ని కూడా అందులోనే మొత్తం 933 వేకెన్సీస్లోనే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే సివిల్ సర్వీసెస్ అన్ని పోస్టులకు చూసినట్టయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మీరు అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ పట్టా పొంది ఉండాలి. అది ఏ గ్రూప్లో అంటే మీరు ఏ స్ట్రీమ్లో పొందినా సరిపోతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే దాటి ఉండాలని మెన్షన్ చేశారు. మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అయితే అప్ టు 10 ఇయర్స్ దాకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే 100 రూపీస్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అండ్ ఉమెన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే కేటాయించలేదు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది రిటర్న్ ఎగ్జామినేషన్ టైప్. ఫ్రెండ్స్, అందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 4th ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ ఆల్రెడీ ఈ రోజు స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 4th అంటే ఈ రోజుతో స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఫిబ్రవరి. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి డేట్ వచ్చేసి 24th మే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ చూసినట్టయితే ఫస్ట్గా పేపర్ 1లో జనరల్ స్టడీస్ జిఎస్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ అయితే కేటాయిస్తారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి సీసాట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్. ఫ్రెండ్స్, ఇది ఆబ్జెక్టివ్ టైపు ఎంసీక్యూసే ఉంటాయి. 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 2 అవర్స్ అయితే డ్యూరేషన్ అయితే కండక్ట్ చేయడం 2 అవర్స్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ప్రిలిమినరీ కీ రూల్స్ చూసినట్టయితే 2 పేపర్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కిందనే ఉంటాయి. అండ్
సీసాట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 33% అయితే కావాల్సి ఉంటుంది. సీసాట్‌లో 33% మార్క్స్ ఉంటేనే మీరు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి కన్సిడర్ అంటే అది మెయిన్స్‌కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగెటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మీరు అటెంప్ట్ చేయకపోతే ఎలాంటి మార్క్స్ అయితే ఎలాంటి పెనాల్టీ అయితే ఉండదు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే పేపర్ ఏలో చూసినట్టయితే కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్‌కి సంబంధించి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. 300 మార్క్స్‌కి ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ పేపర్ రిఫరెన్స్. నెక్స్ట్ పేపర్ బి చూసినట్టయితే ఇంగ్లీష్‌లో ఉంటుంది. 300 మార్క్స్‌కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ రిఫరెన్స్ ఇది. పేపర్ 1లో ఈ ఎస్సే టైప్ క్వెషన్ ఎస్సే టైప్ పేపర్ అంటే ఎస్సే సబ్జెక్ట్‌కి సంబంధించి ఉంటుంది. 250 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది అయితే మెరిట్ లిస్ట్ అంటే దీంట్లో వచ్చిన మార్క్స్ అయితే కౌంట్ చేస్తూ ఉంటారు. పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్‌లో ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ 1లో అంటే 1కి సంబంధించి ఉంటుంది. 250 మార్క్స్‌కి అయితే కేటాయిస్తారు. మెరిట్ లిస్ట్‌లో అంటే మీ ఎగ్జామినేషన్ స్కోర్‌లో ఇందులో అయితే మీరు స్కోర్ చేయవలసి ఉంటుంది. పేపర్ 3లో చూసినట్టయితే జనరల్ స్టడీస్‌కి 250 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. దీన్ని కూడా మీరు అయితే స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 4 చూసినట్టయితే జనరల్ స్టడీస్ 3కి సంబంధించి 250 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అంటే మీరు కూడా దీంట్లో కూడా స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్‌లో మీకు అయితే చాలా ఈ మెరిట్ అని ఉన్నదానికి మీకు అయితే స్కోర్స్ అయితే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే మీకు యాడ్ అవుతూ ఉంటుంది. పేపర్ 5లో చూసినట్టయితే కూడా 250 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 6కి కూడా 250 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇందులో అయితే ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఉంటాయి కదా! దానికైతే 250 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 6 అంటే 7కి చూసినట్టు కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2కి సంబంధించి 250 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ మెరిట్ అని ఉన్నాయి కదా! వీటి మార్క్స్‌కి అయితే మీకు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో రావడానికి అంటే షార్ట్ లిస్ట్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. మీరేమైనా స్కోర్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! అది ఇందులోనే మీరు కంపల్సరీగా స్కోర్ చేసుకుంటే మీకు అయితే బెనిఫిట్‌గా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అంటే మీరు మెయిన్స్ క్వాలిఫై కావాలి అంటే మీరు ఇందులోనే మంచి స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఉంటాయి కదా! మొత్తం 9 పేపర్స్ కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ పేపర్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి మెరిట్ పేపర్స్ వచ్చేసి 7 ఉంటాయి. టోటల్ మార్క్స్ అయితే రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 1750 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ స్టేజ్ ఉంటుంది కదా! తర్వాత ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్‌కొచ్చేసి మొత్తం 275 మార్క్స్‌కి సంబంధించి మీకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఫైనల్ మెరిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా! రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మార్క్స్ ఉంటాయి కదా! అది అయితే 1750కి సంబంధించి మార్క్స్ ఇస్తారు. అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి మార్క్స్ వచ్చేసి 275కి కండక్ట్ చేస్తారు. మొత్తం ఎగ్జామినేషన్‌కి మొత్తం మార్క్స్ చూసినట్టయితే 2025 ఉంటాయి కదా! ఆ 2025 అయితే టోటల్ మెరిట్ మార్క్స్ అయితే ఫ్రెండ్స్. ఇందులో మీరు ఎన్ని తక్కువ అంటే ఎంత మంచి స్కోర్ ఔట్ ఆఫ్ 2025 మీరు ఎంత మంచి స్కోర్ చేసో అంత మంచి ర్యాంక్ వస్తుంది. అంత మంచి హైయర్ పోస్ట్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ నేను అఫీషియల్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుండి వెళ్లి ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను వీలైనంత త్వరగా మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కింద కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుండి కూడా వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి కంపల్సరీ www.upsc.in లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఐపీఎస్‌కి, ఐఏఎస్‌కి చూసారు కదా! ఎంత పవర్ ఉంటుందో మన ఇండియాలో యాహ్! సివిల్ సర్వెంట్ వస్తున్నాడంటే ఎంత గౌరవం ఇస్తారో. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజ్ కూడా మరీ అంత ఏం లేదు. రూ. 100 కేటాయించారు. ఫీమేల్ వాళ్ళకి ఎలాంటి ఫీజ్ అయితే కేటాయించలేదు. జస్ట్ పోతే పోనీ రూ. 100 అయితే అటెంప్ట్ చేసి చూడండి ఒకసారి. ఇండియాలో ఏ లెవెల్‌లో ఎగ్జామినేషన్ స్టేజ్ అంటే ఎంత టఫ్ పేపర్స్ ఉంటాయో ఒకసారి ట్రై చేసినట్టు ఉంటుంది మీకు కూడా. థాంక్ యూ.